హాయ్ అండి అందరికీ. ఇవాళ పొద్దున్నే మా ఇంట్లో అయితే టిఫిన్ అయితే ఇడ్లీ వేసామండి. ఇడ్లీ తిన్న తర్వాత ఒక 4, 5 అయితే అలా మిగిలిపోయాయండి. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అండి ఇడ్లీని పోపు పెడితే చాలా టేస్టీగా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నామండి. ఆ పోపు పెట్టడానికి కావాల్సిన పదార్థాలండి. తాలింజలో ఒక చిన్న టమాటా, కొంచెం అంత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు ఒక 4, ఉల్లిపాయ ముక్కలు కొన్నండి, పల్లీలు కూడా ఒక గుప్పెడు పల్లీలండి. ఇది తాలింపు పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. తాలింపు అయితే పెడుతున్నాను చూడండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. కొన్ని పల్లీలు, ఇలా తాలింపు అయితే పెట్టుకోవాలండి. తాలింపు అయితే మగ్గుతుందండి. అలాగే నేను ఇందాక ఇడ్లీ చూపించాను కదండి, ఇడ్లీని అయితే రవ్వగా చేసుకున్నానండి. తాలింపు కూడా అయిపోయిందండి మనకి. ఇడ్లీ రవ్వని ఇడ్లీ చేసుకున్న రవ్వ చేసుకున్నది అయితే ఇలా వేస్తున్నానండి నేను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి దీంట్లో. ఫైనల్గా అయితే మనకి ఇడ్లీ ఉప్మా కూడా అయిపోయిందండి. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా అయితే ఇలా పెట్టచ్చండి. కొత్తిమీర అయితే వేసుకుందామండి మనం. ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిందండి. ఇక పెట్టుకొని తినటమే మనమైతే. మనకైతే ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవాళ మా ఇంట్లో అయితే స్పెషల్ అయితే ఇడ్లీ ఉప్మా అండి. దీన్ని ఇడ్లీ పులిహోర అని కూడా అంటారండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి.